విత్ ఆర్జే అనూష. రేడియో సిటీ నువ్వు నేను ఓ సినిమాలో ఇవాల్టి సినిమా బలగం. ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుంది వేణు గారు. ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య, సుధాకర్ రెడ్డి గారు, కోటా జయరాం గారు, మురళీధర్ గౌడ్ గారు, మై మధు గారు వంటి వారు ఎందరో గొప్ప నటులు నటించడం జరిగింది. మార్చ్ 3, 2003లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల మనసు ఆకట్టుకుందనడంలో సందేహమే లేదు. అయితే ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది మన బీమ్స్ గారు. ఈ సినిమాలో చూసుకుంటే మొత్తానికి 6 పాటలున్నాయి. అండ్ నా స్పెషల్ గా నచ్చింది ఏంటి అంటే పొట్టి పిల్ల అన్న సాంగ్. ఓ హలో హలో, నేనేం మరీ అంత పొట్టిగా ఉండనులేండి, బట్ ఆ సాంగ్ మాత్రం మస్త్ ఇష్టం నాకు. దాంతో పాటు ఊరు పల్లెటూరు అన్న సాంగ్ లేదా కొడుకుల్లారా అనే సాంగ్ కూడా బాగుంటుంది. ఎందరో ఇంటర్నేషనల్ జ్యూరీస్ దగ్గర నుంచి బెస్ట్ స్లైస్ ఆఫ్ లైఫ్ ఫిల్మ్స్ గా అవార్డు గెలుచుకున్నది. సరే, మరి సినిమాలోకి వచ్చేస్తే గాజుల కొమరయ్య ఒక పెద్ద ఆయన అన్నమాట. తెలంగాణలో ఒక పల్లెటూరులో అలా పెద్ద కొడుకైనటువంటి ఐలయ్యతో, వాళ్ళ ఆవిడ స్వరూపాతో, అదేనండి వాళ్ళ పెద్ద కొడుకు వాళ్ళ ఆవిడ స్వరూపాతో, వాళ్ళిద్దరికి పుట్టిన కొడుకు శైలుతో హాయిగా జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. అయితే శైలు అయితే ఊరంతా అప్పులు చేసి ఉంటాడు, అది కూడా పెద్ద మొత్తాల్లో. వాళ్ళ నాన్న చూడండి కొంచెం స్ట్రిక్ట్ అన్నట్టు. సో తను ఎప్పుడు ఏమనుకునేవాడు అంటే తన పెళ్లి ఫిక్స్ అయ్యాక తనకి వచ్చిన కట్నం డబ్బులతో అప్పులన్నీ తీర్చేయచ్చు అని చెప్పి ఆరాంసే ఉండేవాడు. అలానే ఒక అమ్మాయిని చూసి అరే మంచిగా కట్నం ఇస్తున్నారు కదా చేసేసుకుందామని ఫిక్స్ అవుతాడు. ఈ మధ్యలోనే పెళ్లికంతా సిద్ధం అన్న టైంలో కొమరయ్య, అదేనండి సాయిలు వాళ్ళ తాత చనిపోతారు. అయితే ఐలయ్యకి ఒక చెల్లుంది అన్నమాట. చిన్న చిన్న గొడవలతో చెల్లి బావ వేరుంటారు అండ్ ఈయన వేరుండేవారు. 20 సంవత్సరాలుగా వాళ్ళిద్దరికి మాటలే లేవు. ఐలయ్య చెల్లి పేరు లక్ష్మి, వాళ్ళ ఆయన పేరు నారాయణ. కొమరయ్యకి అన్ని దహన సంస్కారాలు చేశాక పెద్దోళ్ళందరూ ఏమంటారంటే కొమరయ్య ఆత్మ శాంతించాలంటే అన్న చెల్లెలిద్దరూ కలుసుకోవాలి అంటారు. మరి ఆ బావ బామర్దులు కూడా మాట్లాడుకోవాలి అంటారు. లక్ష్మికి ఒక కూతురుండే, అంటే శైలుకి మర్దలైతదన్నమాట. మెల్లమెల్లగా ఆ శైలు చూపు సంధ్య మీద పడుతుంది, అదే లక్ష్మి వాళ్ళ కూతురు. మరి ఈ విషయానికి సంధ్య ఒప్పుకుంటాదా? వాళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తారా? ఇంతకీ అన్నా చెల్లెళ్ళు కలిసిపోతారా? మరి కొమరయ్య ఆత్మ శాంతిస్తాదా? అసలు ఈ ఊరు వెనకాలన్న కథ ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా రిపీట్ చేసుకోవాల్సిందే. అదబ్బా నువ్వు నేను ఓ సినిమాలో ఇవాల్టి సినిమా బలగం.